బీజేపీ అంటే తెలంగాణను మోసం చేసే పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోధుమలకు ఇస్తున్న మద్దతు ధర వరికి ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్ర బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. ఇదే అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ ఎంపీలకు ఉందా అంటూ నిలదీశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో ఏర్పాటు చేసిన అలైబలై కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్రాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అమలు చేయటం లేదని, అందుకే బాకీ కార్డులను తెస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000 కమ్మిచ్చినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2,000 అంటే 44,000. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. ఇట కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు, ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు, వడ్డీ లేని రుణం వస్తలేదు, ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు.